ఈ రోజున న్యూస్లో ఎక్కడ చూసినా గవర్నర్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ అనే ఒక డిబేట్ కాంట్రవర్సీ వినిపిస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. తమిళనాడులో, కేరళలో, తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే డిబేట్. అసలు గవర్నర్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఏం జరుగుతుంది? ఈ చరిత్ర ఒకసారి చూద్దాం. ఈ మధ్య కాలంలో జరిగిన చరిత్ర. కొన్ని మాసాల క్రితం మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి కొన్ని కామెంట్స్ చేశారు. రాజస్థానీలు, గుజరాతీలు లేకపోతే మహారాష్ట్రలో డబ్బులే ఉండవని చెప్పి. ఆ కామెంట్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అసలు గవర్నర్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా అని చెప్పి. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ ఇష్యూ మీద గవర్నర్ చాలా కాలం సైలెంట్గా ఉండిపోయారు. దానికి సంబంధించి కూడా చాలా డిస్కషనే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో ముందుగా కేరళ చూద్దాం. కేరళలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ సంబంధించి కేరళ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్లో యూజీసీ నామ్స్ ఫాలో అవ్వలేదని చెప్పి. దాంతో కేరళ గవర్నర్ వైస్ ఛాన్సలర్కి 8 మంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్. మీ అపాయింట్మెంటే తప్పు, మీ అపాయింట్మెంటే వాయిడ్ అబ్నిషియో, నేను ఎందుకు మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయకూడదని. దాంతో ఇమీడియట్గా వాళ్ళందరూ హైకోర్టులు రిట్ చేసుకున్నారు. కేరళ హైకోర్టు స్టే ఇచ్చిందనమాట. ఇది ఒక ఇష్యూ. అయితే అసలు డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటే కేరళ గవర్నర్ ఒక మాట అన్నారు, మినిస్టర్స్ హోల్డ్ దేర్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. సో నాకు ఇష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని తీసేయచ్చు అని చెప్పి. దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఇలా కేరళలో చర్చ జరుగుతుంటే ఇంకో పక్క తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి గారు రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో, రాజ్యాంగాన్ని డిఫెండ్ చేయటంలో, రాజ్యాంగాన్ని ప్రిజర్వ్ చేయటంలో విఫలమయ్యారని చెప్పి డిఎంకే పార్టీ, ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ ఆరోపిస్తోంది. గవర్నర్ శాంతికి భంగం కలిగిస్తున్నారని కూడా చెప్పిందనమాట. గవర్నర్ అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారని కూడా డిఎంకే పార్టీ చెప్పింది. గవర్నర్ ఒక అప్పిలేట్ అథారిటీలా పనిచేస్తున్నారు, అంటే క్యాబినెట్ కన్నా నేనే ఎక్కువ, లెజిస్లేచర్ కన్నా నేనే ఎక్కువ అని పనిచేస్తున్నారని చెప్తోంది. గవర్నర్ రూలింగ్ ఇన్కంబెంట్ గవర్నమెంట్ అధికారాలు లాగేసుకుందామని చూస్తున్నారు. మేము పంపించిన బిల్స్ అసలు పాస్ అయి చేయట్లేదు. లాస్ట్ ఇయర్ నీట్ బిల్లు ఇలానే చేశారు, యాంటీ నీట్ బిల్లు. ఇప్పుడు చాలా బిల్స్ గవర్నర్ ఆపేసి కూర్చున్నారు. అటు ప్రెసిడెంట్కి పంపించట్లేదు, ఇటు తన సంతకం పెట్టట్లేదు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఇమీడియట్గా గవర్నర్ని రీకాల్ చేయాలని చెప్పి తమిళనాడు ప్రస్తుత ప్రభుత్వం ద్రౌపది ముర్ము గారికి లెటర్ రాసింది, ప్రెసిడెంట్ లెటర్ రాసింది అనమాట. దీంతో పాటు తమిళ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు ఆయన, ద్రవిడన్ హెరిటేజ్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని కూడా చెప్పింది డిఎంకే పార్టీ. ఇప్పుడు తెలంగాణకు వద్దాం. తెలంగాణలో పెండింగ్ బిల్స్, ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్ 2022, ఇలాంటి బిల్స్, చాలా బిల్స్ గవర్నర్ ఆపి కూర్చున్నారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అంటే గవర్నర్ ఆ బిల్స్ పైన తనకు సందేహాలు ఉన్నాయి, అసలు తెలంగాణలో డెమోక్రసీ సరిగ్గా లేదు, తన ఫోనే ట్యాప్ చేసేసింది గవర్నమెంట్ అనే సందేహం తనలో ఉంది అని చెప్పి ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్ డైరెక్ట్గా చెప్పారనమాట. ఇట్లా ఒక పక్క కేరళ, ఇంకొక పక్క తమిళనాడు, ఇంకో పక్క తెలంగాణ, మొత్తం ఇదే స్టోరీ. అసలు గవర్నరు సెంటర్ పంపించిన ఏజెంటా? గవర్నర్కి అటానమీ ఏమైనా ఉంటుందా? గవర్నర్ పోస్ట్ ఏంటి? మనం ఒకసారి దీని చరిత్రలో చూసుకుంటే 1858 ఈ సంవత్సరంలో క్రౌన్ రూల్ భారతదేశానికి డైరెక్ట్గా వచ్చింది. అంతకుముందంతా ఈస్ట్ ఇండియా కంపెనీ పొలిటికల్గా మన అడ్మినిస్ట్రేట్ చేసేది అనమాట. అది వచ్చినప్పటి నుంచి ప్రొవిన్షియల్ లెవెల్స్లో ఉన్న గవర్నర్స్ అందరూ కూడా క్రౌన్ ఏజెంట్స్లానే ఉన్నారు. అండ్ వాళ్ళందరూ గవర్నర్ జనరల్ అధికారం కిందే పనిచేశారు, ఆయన సూపర్విజన్ కింద పనిచేశారు. సో గవర్నర్ అనేవాడు ఖచ్చితంగా సెంటర్ నుంచి వచ్చిన ఏజెంట్ అని చెప్పొచ్చు, దానిలో డౌటే లేదు. అయితే మన రాజ్యాంగంలో ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని పవర్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే దే ఆర్ సింబాలిక్ హెడ్స్, సెరిమోనియల్ హెడ్స్. కంప్లీట్గా వాడు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ పక్కన పెట్టేది లేదు. నువ్వు స్పీకర్ అవ్వచ్చు, గవర్నర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగానే వాళ్ళ అధికారాలు చేసుకోవాలి, అధికారాలను వాడుకోవాలి. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 163లో గవర్నర్కి విచక్షణ అనే మాట ఉంది, కానీ ఆ విచక్షణ కూడా రాజ్యాంగబద్ధంగానే వాడాలన్నమాట. విచక్షణ కూడా ఇష్టం వచ్చినట్టు వాడటానికి ఏమి ఉండదు. అయితే గవర్నర్ బిల్స్ ఎంతవరకు ఆపగలరు, ఎన్నిసార్లు సెండ్ బ్యాక్ చేయగలరు అనేది. సో గవర్నర్ ఒక బిల్లు కావాలంటే లెజిస్లేచర్కి తిరిగి పంపించవచ్చు. ఆ గవర్నర్ కొన్ని బిల్స్ను ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు ఆర్టికల్ 201 ప్రకారం. అంతేగాని నిరవధికంగా గవర్నరు ఎస్ నో చెప్పకుండా పెట్టేస్తే దానివల్ల స్టాల్ అయిపోదా, గవర్నెన్స్ అనేది ఆగిపోదా? గవర్నర్ ఎన్ని రోజుల లోపల బిల్లు తిరిగి పంపించాలనేది రాజ్యాంగంలో రాసలేకపోయినా
ఆ బిల్స్ అన్ని గవర్నర్ ఆపి కూర్చోవడం వల్ల దానిలో డెమోక్రసీలో నష్టం జరిగింది. కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి, దాని ప్రకారం గవర్నర్ వర్క్ చేయాలి. అయితే ఇక్కడ గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య ఏంటి కాంట్రవర్సీ? ఇంతకుముందు మనం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్కి తర్వాత గవర్నమెంట్కి మధ్య చూసాం, సీఎంకి మధ్య. అలానే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య చూసాం. ఇవన్నీ ఎందుకు ఎక్కడ వస్తున్నాయంటే కాన్స్టిట్యూషనల్ స్కీమ్లో డెమోక్రటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటది నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవబడ్డాను, నా హక్కులు నాకు ఇవ్వాలి అని. గవర్నర్ అంటాడు కేవలం నేను సింబాలిజం కాదు, నేను ఒక షాండ్లియర్ కాదు, నాకు కొన్ని పదవులు ఉన్నాయి, నాకు కొన్ని అధికారాలు ఉన్నాయి, నేను కొన్నిటిని చలాయించగలనని చెప్పి గవర్నర్ అంటాడు. అయితే వేర్ టు డ్రా ద లైన్? వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పనిచేయాలి. గవర్నర్ పోస్ట్ అనేది ఇట్ హ్యాస్ ద రైట్ టు ఎంకరేజ్ ద గవర్నమెంట్, రైట్ టు వార్న్ ద గవర్నమెంట్, అవసరమైతే గవర్నమెంట్ని వార్న్ చేయొచ్చు, రైట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం డెమోక్రసీ ముందుకు వెళ్ళటంలో గవర్నర్ పాత్ర, సీఎం పాత్ర రెండు కీలకమైనవే. రెండు కలిసి పనిచేస్తున్న అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం చూస్తే తెలంగాణలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, కేరళలో ఎల్డిఎఫ్, తర్వాత డిఎంకే పార్టీ ఇక్కడ మనకి తమిళనాడులో. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్టీ, స్టేట్ గవర్నమెంట్లో ఇంకొక పార్టీ ఉన్నాయో అప్పుడే ఫెడరల్ స్ట్రక్చర్లో కొంత డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. కాకపోతే ఒకసారి రాజ్యాంగబద్ధమైన పోస్టులోకి వచ్చాక, అది సీఎం కావచ్చు, గవర్నర్ కావచ్చు, వీళ్ళు ఎప్పుడైతే రాజ్యాంగబద్ధమైన పోస్టులోకి వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్ నీడ్, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, స్టేట్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించాలి. కానీ పెట్టి పాలిటిక్స్ కానీ, లేకపోతే పార్టీ పాలిటిక్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఉన్న పాలిటిక్స్ కానీ ఇవి కాదు. దెర్ ఈస్ లార్జర్ పర్పస్, దట్ ఈస్ ద డెమోక్రసీ. ప్రజలకి ఇవన్నీ అర్థమయ్యే రోజు ఎప్పుడు వస్తుంది? అసలు ఇవన్నీ అర్థం చేసుకుని డెవలప్మెంట్ ఎజెండానే ముందుకు ఎందుకు పెట్టలేరు? గవర్నర్ అయినా సీఎం అయినా వీళ్ళు ఎవరైనా సరే ప్రజలే ముఖ్యం కదా వీళ్ళకి. వీళ్ళు ఏ విధంగా పంతాలు పోతున్నారు పర్సనల్గా, ఇవన్నీ ఒక్కసారి చూస్తే లార్జర్ స్కీమ్లో మనం దేశం ఎటుపోతుందని ఆలోచించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఇప్పుడు.